తెనాలి పట్టణంలోని గురవయ్య కాలనీలో గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో జరుగుతున్న వినాయక చవితి మహోత్సవాలలో భాగంగా సోమవారం సాయంత్రం పౌర సరఫరాల శాఖ మంత్రి శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక గురవయ్య కాలనీలో గత 6 రోజులుగా గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు హరిదాసు గౌరీశంకర్ అలాగే ఉత్సవాల నిర్వాహకులు మట్టిపల్లి గోపాలకృష్ణ భక్తులు పాల్గొన్నారు. కాగా గురవయ్య కాలనీలో మంత్రి నాదెండ్ల మనోహర్ రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు పాల్గొన్నారు. ఉదయం నుంచి తెనాలి నియోజకవర్గంలో ఖచ్చితంగా 1వ తారీఖున పెన్షన్లు పంపిణీ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ గతంలో 4-5 రోజులు డిలే అయ్యేవి. అప్పుడున్న వ్యవస్థ కాకుండా ఇప్పుడు గ్రామ సచివాలయం వార్డు సచివాలయం సిబ్బందితో పాటు రెవెన్యూ సిబ్బంది కూడా అందుబాటులో ఉండి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందిస్తున్నాం. ఈ రోజున మనం ఉదయం సంఘం జాగర్లమండలి చేశాను, సాయంత్రం తెనాలి పట్టణంలో చేశాను. 9వ వార్డు 10వ వార్డులో 4,000 రూపాయల నుంచి 15,000 వరకు కూడా పెన్షన్లు ఇవ్వడం జరిగింది. కొంతమంది పాపం ఇంకా ఎవరైతే తీవ్రమైన అనారోగ్యంతో మంచంకి పరిమితం అయ్యారో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. 6,000 వచ్చే పెన్షన్ కొంచెం పెంచమని. తప్పకుండా ఈ వెసులుబాటు రాగానే ఆ కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే సదరం క్యాంప్ ఒకటి ఏర్పాటు చేద్దామని అనుకున్నాను. కలెక్టర్ గారు ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ గారికి చెప్పాను, తెనాలి నియోజకవర్గానికి సంబంధించి ఒక సదరం క్యాంప్ ఏర్పాటు చేద్దామని. వీళ్ళంతవరకు సెప్టెంబర్ మాసంలో ఆ క్యాంప్ ఇక్కడే ఏర్పాటు చేస్తే వీళ్ళు గుంటూరు వరకు ప్రయాణం చేయకుండా ఇక్కడే వాళ్ళందరికీ ఒక సౌకర్యం కల్పిద్దామని ఒక ప్రయత్నం చేస్తున్నాం. సో సంక్షేమం అనేది ఖచ్చితంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందించాలనే ఒక తపనతో అధికారులు, స్థానికంగా ఉన్న మా నాయకత్వం వీళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులుగా ఒక బాధ్యతతోటి చేసుకుంటూ వెళ్తున్నాం.